ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇశ్రాయేలీయులతో దేవుని ఉడంబడిక. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమైన 3 నెలల్లో వారు సీనాయి అరణ్యం చేరుకున్నారు. ప్రజలు రెఫిదీము విడిచి సీనాయి అరణ్యంకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు బస చేశారు. అప్పుడు మోషే పర్వతం మీద దేవుని దగ్గరకు వెళ్ళాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు అతనితో దేవుడు ఇలా చెప్పాడు, యాకోబు మహావంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు. నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూశారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేశానో మీరు చూశారు. పక్షిరాజు వలె నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి నా దగ్గరకు ఎక్కడకు తీసుకువచ్చాను. కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే మీరు నా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. మీకు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంలో మీరు ఉంటారు. మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి. కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను అనగా పరిపాలకులను సమావేశపరిచాడు. వాళ్ళతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. ప్రజలంతా కలిసి మాట్లాడారు. యెహోవా చెప్పిన దానంతటికీ మేము విధేయులం అని వారు చెప్పారు. తరువాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్ళాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు. దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడడం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను అని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో మోషే చెప్పాడు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉతుక్కొని 3వ రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. 3వ రోజున సీనాయి పర్వతం మీదకి యెహోవా దిగి వస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీత గీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషి కానీ జంతువు కానీ పర్వతాన్ని తాకినట్లయితే చంపివేయాలి. బాణాలతో లేక రాళ్లతో కొట్టి చంపివేయాలి. అలాంటి వాణ్ణి ఎవరు ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్ళు పర్వతం మీదకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది అని మోషేతో యెహోవా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.